బడిగంటలు మోగాయి. విద్యార్థులు కొత్త ఉత్సాహంగా పాఠశాలల్లో అడుగుపెట్టారు. వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు పునః ప్రారంభమయ్యాయి. కొత్త విద్యా సంవత్సరం, కొత్త తరగతులు కావడంతో విద్యార్థుల ముఖాల్లో వెలుగులు నింపాయి. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాల పరిధిలో 1980 పాఠశాలలు ఉన్నాయి. ప్రభుత్వ యాజమాన్యాల పరిధిలో 1489 పాఠశాలలు, ఎయిడెడ్ పాఠశాలలు 48, ప్రైవేట్ పాఠశాలలు 443 ఉన్నాయి. 1 నుంచి 10వ తరగతి వరకు దాదాపు 2,04,000 మంది విద్యార్థులు నమోదయ్యారు. వీరంతా పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో నిర్ణీత సమయానికి ఉత్సాహంగా పాఠశాలలకు చేరుకున్నారు. కొంతమంది విద్యార్థులు పాఠశాలల్లో సరస్వతీదేవి విగ్రహానికి మొక్కుకొని వెళ్లారు. వందే మాతరం గీతాన్ని విద్యార్థులు ఆలపించారు. ఆ తర్వాత మా తెలుగు తల్లికి మల్లెపూ దండ పాటను పాడారు. విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. తరగతుల వారీగా విద్యార్థులకు నూతన పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు అందుకొని ఆనందంతో తరగతి గదులకు చేరుకున్నారు. ఉపాధ్యాయులు పాఠాలు బోధించారు. 48 రోజుల వేసవి సెలవుల అనంతరం విద్యార్థులతో పాఠశాలలు కళకళలాడాయి. Standard is class leaders report. 9th class A section attention 25 out of 39 present madam class standard is. 8th class B section attention 20 out of 31 present madam class standard. 8th class C section attention 15 out of 33 present madam class standard is. 7th class A section attention 17 out. కనుచూపులో కరుణ, చిరునవ్వులో సిరులు, అపురూప శిల్పాలు, త్యాగయ్య గొంతులో తారాడు నారాభుజ శక్తి, మల్లన్న పతి భక్తి, తిమ్మరు సుధీయుక్తి. పూర్తిగా నిలుస్తోందని నీట్ ఆయోగ్ సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అన్నారు. రాష్ట్ర వార్తలు. సముద్ర తీర భద్రత కోసం కృత్రిమ మేధస్సు ఆధారిత వ్యవస్థను అభివృద్ధి చేయడానికి ఇస్రో మరియు ఆంధ్ర విశ్వవిద్యాలయం కలిసి పనిచేస్తున్నాయి. మన ఉమ్మడి ప్రకాశం జిల్లా థర్డ్ జిల్లా స్థాయిలో థర్డ్. ఓకే, ఓన్లీ ప్రకాశం వచ్చేటప్పటికి సెకండ్. కనుక మంచి రిజల్ట్ వచ్చింది. దీనిని చూసి మీరు ఈరోజే టార్గెట్ ఫిక్స్ చేసుకోవాలి. 10th క్లాస్ వాళ్ళు ముఖ్యంగా 591 మీ టార్గెట్. ఎలా చదివితే దాన్ని మనం బీట్ చేయగలము అనేది ముందుగానే జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా మన గత ఏడాది 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే మన ప్రకాశం జిల్లా కూడా 90.92%తో రాష్ట్రంలో 4వ స్థానంలో నిలిచింది. అలాగే గ్యారంటీ డెఫెల్ అన్న ప్రోగ్రామ్ కూడా మనము ప్రైమరీ స్కూల్స్లో చేశాము. వాళ్ళందరూ కూడా బేస్ లైన్ కండక్ట్ చేశాక 75 డేస్ యాక్షన్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేశాము. తర్వాత ఇన్లైన్ కండక్ట్ చేసినప్పుడు కూడా పిల్లలందరూ కూడా చాలామంది స్కైలో మౌంటైన్లో అలా కూడా ఉన్నారు. చాలా స్ట్రీమ్లో తక్కువ మంది పిల్లలు ఉన్నారు. అందులో కూడా మన పాత ప్రకాశం జిల్లా రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచింది.
సో ఈ ఉత్సాహంతో మా టీచర్లందరూ కూడా మార్చిలో కూడా ఏప్రిల్లో ఎన్రోల్మెంట్ డ్రైవ్ కూడా ఎండలు కూడా లెక్క చేయకుండా ఇంటింటికి కూడా తిరిగి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసి కూడా చాలా కష్టపడి ఎన్రోల్మెంట్ పెంచారు. ముఖ్యంగా తల్లిదండ్రులందరూ కూడా ఒకసారి నా విన్నపం ఏంటంటే ఒక ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి చూడండి. మా టీచర్లందరూ కూడా చాలా క్వాలిఫైడ్ టీచర్స్, చాలా అందరూ కష్టపడుతూ ఉన్నారు. ఎన్నెన్నో స్కీమ్స్ అంతా కూడా మన గవర్నమెంట్ సెక్టర్ స్కూల్స్లో ఇంప్లిమెంట్ చేయబడుతున్నాయి కాబట్టి వాళ్ళందరూ ఎటువంటి ఖర్చు లేకుండా ఇక్కడ ఒకసారి జాయిన్ చేసి అవకాశం ఇచ్చి చూడమని చెప్తున్నాను. మీరు కొన్ని ఫలితాలు చూసిన తర్వాత 3 నెలలు 6 నెలలు చూసిన తర్వాత మీకు తెలుస్తుంది మీ పిల్లలకి ఎటువంటి విద్యాబోధన జరుగుతుందో ఇక్కడ అనేది కూడా మీరు స్వయంగా పరిశీలిస్తారు. కాబట్టి నా యొక్క విన్నపము, చాలామంది ప్రైవేట్ పాఠశాల ఏదో జరుగుతుందని అలా అటువైపు వెళ్తున్నారు, కానీ అత్యుత్తమమైన బోధన మా స్కూల్లోనే జరుగుతుంది. సో ఈ విద్యా సంవత్సరంలో కూడా తల్లిదండ్రులందరూ కూడా నమ్మకాన్ని నుంచి మా ప్రభుత్వ పాఠశాలలో ఒకసారి చేర్చండి. ఇక్కడ అన్నీ కూడా ఉచితంగానే, ఎటువంటి ఒక పైసా ఖర్చు లేకుండా కూడా అన్ని సదుపాయాలు కూడా ఇక్కడ ఉంటాయి. ముఖ్యంగా హెల్త్ సంబంధించి కూడా పిల్లలకి కేర్ తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళకంతా హెల్త్ స్క్రీనింగ్ చేయించడం, అలాగే అనిమిక్గా ఉన్న పిల్లలకి కూడా మనము వాళ్ళకి ఐరన్ ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్ ఇవ్వడము, ఇలాంటివన్నీ కూడా చేస్తున్నాము. చాలా శ్రద్ధ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి తల్లిదండ్రులందరూ కూడా ఎటువంటి పైసా ఖర్చు లేకుండా మీరు ఆ వస్తున్న తల్లి కొందనం డబ్బులు కూడా దాచుకొని పిల్లల కోసం ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకొని వారి భవిష్యత్తు కోసమే మీరు ముందు వాడుకోవచ్చు. సో ఇక్కడ ఉచితంగా అన్నీ కూడా ఇస్తున్నారు కాబట్టి మీరు ఒకసారి అవకాశం ఇచ్చి చూడండి. ముఖ్యంగా 10వ తరగతి ఫలితాలు కనుక చూస్తే ఈ పాఠశాలలోనే ఒక అమ్మాయికి 591 అంటే ఒంగోలు సిటీలోనే టాపర్గా నిలిచింది ఈ బండ్లమిట్టకు చెందిన అమ్మాయి. అలాగే మంచి ఫలితాలు అనేది ప్రతి ఒక్క స్కూల్లో కూడా వచ్చాయి. మనకి 90.92% అనేది మామూలు విషయం కాదు. ఈ 100 డేస్ యాక్షన్ ప్లాన్ కూడా చక్కగా ఇంప్లిమెంట్ చేసాము. సో మా టీచర్స్ అందరూ కూడా నూతన ఉత్సాహంతో, నూతన ఉత్తేజంతో కూడా పనిచేయడానికి అందరూ ఇక్కడ సుముఖంగా ఉన్నారు. కాబట్టి